మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన సుందరాంగులు ఇవాళ నాగార్జున సాగర్ పర్యటనకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మొత్తం 30 దేశాలకు చెందిన సుందరీమణులు సాయంత్రం 4:30కి నాగార్జున సాగర్ విజయ విహార్కి చేరుకుంటారు. ఆ తర్వాత 5:30కు ప్రధాన ద్వారం దగ్గర ఫోటోషూట్లో పాల్గొంటారు. 6 గంటలకు బుద్ధవనం చేరుకొని అక్కడి విశేషాలు తెలుసుకుంటారు. తర్వాత కాసేపు ధ్యానం చేసి రాత్రి 7:30కు డిన్నర్ పూర్తి చేస్తారు. డిన్నర్ ముగించుకొని హైదరాబాద్ తిరిగి పయనమవుతారు. సుందరాంగుల పర్యటనకు నాగార్జున సాగర్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 2000 మంది పోలీసులతో సెక్యూరిటీని టైట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, 2000 మంది పోలీసులతో సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజెంట్ సుందరాంగుల పర్యటనకు ఏ విధమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మిస్ వరల్డ్ టీం ప్రత్యేక బస్సులో కూడా నాగార్జున సాగర్ కు బయలుదేరారు. కొద్దిసేపు క్రితమే బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసుల ఆధీనంలోకి వెళ్ళింది. మొత్తం 2000 మంది పోలీసులతో కూడా భద్రతా ఏర్పాట్లను కూడా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మొదటగా వారు విజయ విహార్ గెస్ట్ హౌస్ చేరుకొని అక్కడ సేద తీరిన తర్వాత ఫోటోషూట్ ముగించుకొని నేరుగా మనం ఏదైతే చూస్తున్నామో బుద్ధవనం, ఇవాళ బుద్ధ పూర్ణిమ సందర్భంగా కూడా బుద్ధవనంలోకి సాయంత్రం 6 గంటల సమయంలో బుద్ధవనంకి చేరుకుంటారు. మొత్తం ఆసియాకు చెందినటువంటి మొత్తం 30 మంది వరకు కూడా 30 దేశాల నుంచి కూడా మొత్తం వచ్చినటువంటి అందాల భామలంతా కూడా సాగర్ బుద్ధవనాన్ని తిలకించేందుకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన వారంతా నేరుగా చింతపల్లి సమీపంలోని వెల్లంకి గెస్ట్ హౌస్ ఏదో ఉందో మొదటగా వెల్లంకి గెస్ట్ హౌస్కు చేరుకుంటారు 3 గంటల ప్రాంతంలో. ఆ తర్వాత 4:30 సమయానికి సాయంత్రం 4:30 సమయానికి కూడా వారు నాగార్జున సాగర్ రీచ్ అవుతారు. 5 గంటలకు విజయ విహార్లో ఫ్రెష్ అప్ అయి అక్కడే ప్రధాన ద్వారం వద్ద ఫోటోషూటు ముగించుకొని 5:45కి విజయ్ విహార్ నుంచి బయలుదేరి ఏదైతే మనం చూస్తున్నామో బుద్ధవనం, ఆ బుద్ధవనంకి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు ఇక్కడికి ఎగ్జాక్ట్గా ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడే ఫోటో సెషన్ ఉంటుంది. ఏదైతే మనం ఆ మెట్లు కనిపిస్తున్నాయో ఆ మెట్ల వద్దనే ఫోటో సెషన్ కార్యక్రమం ఉంటుంది. వారికి ఆ స్వాగతం పలికేందుకు కూడా మొత్తం ఒక గిరిజన నృత్యాలతో కూడా స్వాగతం పలికేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 6:20 మహాస్తూపం విశేషాలను ఇక్కడ ఉన్నటువంటి గైడ్ ఎవరైతే ఉన్నారో శివనాగిరెడ్డి వారికి పూర్తిగా వివరిస్తారు. ఆ తర్వాత బుద్ధ శాసనం వద్ద ప్రపంచ సుందరీమణులు వీరంతా కూడా అక్కడే ధ్యానం కూడా చేస్తారు. మొత్తం 6:40 నుంచి 6:50 వరకు కూడా సంక్షిప్త ఉపన్యాసం ఉంటుంది. మొత్తం 7 వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి జాతక వనంలో గడుపుతారు. మొత్తం కూడా బుద్ధవనం చూసినట్లయితే సుమారు మొత్తం 240 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఇది ఉంటుంది. అయితే మొత్తం కూడా ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జున సాగర్ బుద్ధ వనంకి మొత్తం ఇప్పుడు వచ్చినటువంటి మొత్తం వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి మిస్ వరల్డ్ బృందం అంతా కూడా ఇక్కడికి వచ్చి తిలకించడానికి మొత్తం కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని వారాల నుంచి కూడా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంత సుందరంగా కూడా ముస్తాబైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి ఇక్కడే 7:45 ప్రాంతంలో కూడా ఇక్కడే డిన్నర్ చేసి ముగించుకొని మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వెళ్తారు. మొట్టమొదటిసారిగా మొత్తం అతిథులంతా వస్తున్నటువంటి సందర్భంగా కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా మొత్తం 2000 మంది పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దారి పొడవుతో పూడ్చుకుంటే ఎక్కడైతే మాల్ మన నల్గొండ జిల్లా ఎంటర్ అవుతుందో మాల్ చింతపల్లి ఇదిగా కూడా ఇక్కడ నాగార్జున సాగర్ వరకు కూడా అడుగున ఇటీవల మనం దాడులను చూస్తున్నాం. ఆ దాడుల దృష్ట్యా కూడా భద్రతను పూర్తిగా పెంచడం జరిగింది. ఇటు బుద్ధవనం వద్ద అదేవిధంగా విజయ్ విహార్ వద్ద కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా మొత్తం కూడా వీఐపీలకు అదేవిధంగా మీడియాకు కూడా పాస్ ఉంటేనే అనుమతించే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. 3 ప్రత్యేకమైనటువంటి పాస్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి చేరుకుంటారు. మొత్తం కార్యక్రమాలన్నీ కూడా ఫోటో సెషన్ ముగిసిన తర్వాత కూడా మొత్తం వారికి కార్యక్రమాలు ఉంటాయి. 8 గంటల వరకు కూడా ఇక్కడే ఉండి డిన్నర్ చేసుకొని మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్తారు. మొత్తం సాగర్ పరిసర ప్రాంతాలంతా కూడా మొత్తం చూస్తున్నాం. ఎక్కడికక్కడ పోలీస్ పహారా మధ్య గట్టి నిఘానైతే ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపు క్రితమే వారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరడం జరిగింది. మొత్తం ఆసియా దేశాలకు సంబంధించినటువంటి మొత్తం 30 దేశాలకు సంబంధించినటువంటి మిస్ వరల్డ్ బృందం అంతా కూడా నాగార్జున సాగర్కు ప్రత్యేకంగా వస్తుంది. మొత్తం
వాళ్ళ బుద్ధ పూర్ణిమ సందర్భంగా కూడా బుద్ధవనం అంతా కూడా ముస్తాబు చేయడం జరిగింది. మొత్తం అత్యంత సుందరంగా కూడా మిరిమిట్లు కొలిపే లైట్లతో కూడా, ఎందుకంటే రాత్రి సమయంలో వారంతా ఇక్కడికి ఈవెంట్స్ ఉంటాయి, ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు, ఫోటో సెషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడే అన్ని ఏర్పాట్లు అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇవాళ ఆ పర్యాటకులు కానీ ఎవరికి కూడా అనుమతి లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బుద్ధవనం చేరుకొని ఇక్కడ ఫోటో సెషన్ ముగించుకున్న తర్వాత లోపల ధ్యానం చేసి అదేవిధంగా దీని యొక్క విశిష్టత అంతా కూడా తెలుసుకొని దాదాపు 2 గంటల వరకు కూడా 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు దాదాపు 2 గంటల వరకు కూడా వారంతా కూడా పూర్తిగా బుద్ధవనంలో కొలువై ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. పూర్తిగా నాగార్జున సాగర్ పరిస్థితిలో పరిసర ప్రాంతాల్లో కూడా అడుగడుగున పోలీసులు మాత్రం గట్టి నిఘాను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నాగార్జున సాగర్.